నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సత్య మార్గం. మనకు అందించిన వారు డాక్టర్ గోనుగుంట్ల శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందో అని, ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలామందిది. అలాంటి వారికి ఏమీ లేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరిచి ఖాళీ చేయి చూపించినా ఏదో మోసం చేశావనే వాళ్ళే ఎక్కువ. ఏ కొద్ది మందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు, తార్కికంగా ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదు అన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు. సమస్య అంతా మిగిలిన వాళ్ళతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునే వారిని ఎందరినో మనం చూస్తూ ఉంటాం. ఒక మర్రి చెట్టు దగ్గర జనాలు గుమికూడి ఉండడం చూశాడు బ్రహ్మయ్య. వారంతా చెట్టు తొర్రలో చేయి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చేయి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకుంటున్నారు. చెట్టు తొర్రలో చేయి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం అబ్బా అన్నట్లు ముడుచుకుంటున్నాయి. చేయి తీసి యువతలకు రాగానే జనాలు వారిని చుట్టుముట్టి ఎలా ఉంది అని అడుగుతున్నారు. దానికి వారంతా ఎంత బాగుందో, అద్భుతం అంటూ ముఖానికి నవ్వు పులుముకొని చెప్తున్నారు. అదేమిటో తాను తెలుసుకోవాలనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. త్వరలో చేయి పెట్టి అబ్బా అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతన్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగాడు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ అద్భుతం లేదు, గిద్భుతం లేదు, గండు చీమలు కుట్టాయి అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడానికే ఇంత తోసుకుని వెళ్తుంది అని నవ్వుకుని కొందరు తమ సమయం వృధా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. మరికొందరు అతన్ని కోపంగా చూస్తూ నువ్వు స్వార్థపరుడివి, కుళ్ళుబోతివి, ఆ అద్భుత అనుభవం మేము పొందకూడదని అబద్ధం చెప్తున్నావు అని ఆక్షేపించారు. నేటి సమాజ ధోరణికి అద్దం పడుతుంది ఈ కథ. ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్ళకి అదే జరగాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండొచ్చు, అంత మాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. నిజములాడు అని నిందించు జగమెల్లా అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే ఉత్తములు సత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలు, అవమానాలు ఎదురైనా చివరికి విజయం వారిదే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.